ప్రకాశించు దైవరాజ్యపు స్త్రీ. ఈ టైటిల్ నన్ను ఎంతగానో ఆకర్షించింది. నిజమే. ప్రభువు కొరకు ప్రకాశించే స్త్రీలు రావాలి, లేవాలి. దేవునికి స్తోత్రం. మరి ఈ కింగ్డమ్ వర్క్ వుమెన్, షైన్ కింగ్డమ్ వుమెన్, ప్రకాశించు దైవరాజ్యపు స్త్రీ అనే టైటిల్‌తో మీరు జరిగిస్తున్న ఈ పరిచర్య చాలా ఆశ్చర్యంగా, అద్భుతంగా ఉంది. నా యొక్క జీల్ కూడా, నా యొక్క బర్డెన్ కూడా అదే. వుమెన్ లేవాలి. ఇండియాలో వుమెన్ లేవాలి. వుమెన్ వంటింటికే అంకితం కాకూడదు. ఇన్ మరి స్త్రీలు పిల్లల్ని కనడం, పెంచడంతోనే అంకితం అయిపోకూడదు. ప్రభు పనిని కూడా చేయాలి అనే ఒక భారంతో నేను కూడా చాలా మందికి ఆంధ్ర రాష్ట్రం, ఇండియా అలాగే అదర్ కంట్రీస్‌లో కూడా వుమెన్స్ మీటింగ్స్ పెట్టి ఎంతోమంది వుమెన్‌ని ఎడ్యుకేట్ చేయటం జరుగుతూ ఉంది. మరి దేవుడు నాకిచ్చిన ఈ యొక్క గొప్ప అవకాశాన్ని బట్టి దేవదేవునికి నేను ముందుగా వందనాలు తెలియజేస్తున్నాను. నన్ను ఆహ్వానించిన మరి విమల గారికి కూడా నా వందనాలు తెలియజేస్తున్నాను. కొన్ని నిమిషాలు మీరిచ్చిన టైటిల్‌ని బట్టి మనం వెళ్దాం. ప్రార్థించే స్త్రీ, ప్రవచించే స్త్రీ, శక్తి కలిగిన స్త్రీ, ఎన్ని చెప్పగలిగితే అన్ని. నేనైతే 7 ప్రిపేర్ అయ్యాను. 7 రకములైన స్త్రీలను గురించి. మరి టైంని బట్టి ఎంతమందిని చెప్పగలిగితే అంతమంది చెప్తాను. దేవుని చిత్తమైతే మిగతా వారిని కంటిన్యూ చేద్దాం. నాన్న ఓకే. సెల్ తీసుకెళ్ళు. మొట్టమొదటిగా మీ టైటిల్ చాలా బాగా నచ్చింది నాకు. ప్రార్థించే స్త్రీ, ప్రకటించే స్త్రీ, శక్తి కలిగిన స్త్రీ, ప్రకాశించే స్త్రీ. మొదటిగా ప్రకటించే స్త్రీని గురించి కొంత ధ్యానం చేద్దాం. మరి నాకు ఇవ్వబడిన టైము 4-5 కదమ్మా? అవునమ్మా. మీరు హాఫ్ అన్ అవర్ ఎక్స్‌ట్రా 1 అవర్ అమ్మా. యూ కెన్ గో ఫర్ 1 అవర్. 5:30 వరకు వెళ్ళొచ్చు. ఓకే. మొదటిగా ప్రకటించే స్త్రీని గురించి బైబిల్ గ్రంథంలో ప్రకటించే స్త్రీలను గురించి ఇలా వ్రాయబడింది. కీర్తన గ్రంథం 68వ కీర్తన 11వ వచనంలో ప్రభువు మాట సెలవిచ్చుచున్నారు, దాన్ని ప్రకటించే స్త్రీలు గొప్ప సైన్యముగా ఉన్నారు. ఈ దినాల్లో దేవుడు స్త్రీలను లేపారు. నిజంగా గొప్ప సైన్యంగా ప్రభు లేపారు. ప్రకటించే స్త్రీ ప్రభుతో మాట్లాడే అనుభవం కలిగి ఉండాలి. ప్రకటించే స్త్రీ ప్రభు స్వరమును వినాలి, ప్రభు దర్శనాన్ని చూడాలి. అప్పుడే ఆమె చాలా అద్భుతంగా ప్రకటించగలదు, ధైర్యంగా కూడా ప్రకటించగలదు. యోహాను సువార్త 20:18 మగ్దలేనే మరియ వచ్చి, నేను ప్రభువును చూచి తిని, ఆయన నాతో ఈ మాటలు చెప్పానని శిష్యులకు తెలియచేశాను. చాలా అద్భుతంగా ఉంది. మగ్దలేనే మరియ వచ్చి, నేను ప్రభువును చూచి తిని. ఎవరైతే ప్రభుని చూస్తారో, ఎవరైతే ప్రభు స్వరమును వింటారో, వారు మాత్రమే ప్రభుని గురించి ధైర్యంగా ప్రకటించగలరు. వారు మాత్రమే ఎన్ని శ్రమలైనా అవలీలగా జయించగలరు. ఎంత అద్భుతంగా ముందుకు సాగిపోగలరు. ఎన్ని ఆటంకాలు వచ్చినా వారు ఆగిపోరు, సాగిపోతారు. ఎందుకంటే ప్రభువును చూచిన అనుభవం, ప్రభు స్వరమును విన్న అనుభవం కలిగి ఉన్న వారు మాత్రమే ప్రభు కొరకు గొప్ప కార్యాలను జరిగించగలరు. మగ్దలేనే మరియ ప్రభువును చూచింది, ఆయన స్వరమును విన్నది. ఆయన ఏం చెప్పారో అది వెళ్ళి శిష్యులకు చెప్పింది. కానీ ఆయన్ని చూచే వరకు సమాధి యొద్ద వేచి ఉండి, శిష్యులు వచ్చి వెళ్ళిపోయినా తను మాత్రం అక్కడే నిలబడి, నా యేసుని చూచే వరకు నేను అక్కడి నుండి కదలనని నిశ్చయించుకుంది. ప్రభు బ్రతికున్నప్పుడు ఎలా ప్రేమించిందో, మరణించిన తర్వాత కూడా అలాగే ప్రేమించింది. ఆమె ప్రేమలో మార్పు లేదు. యోహాను సువార్త 17:17 నిజమైన స్నేహితుడు విడువక ప్రేమించును. మరియ ప్రేమ ఎలాంటిదంటే, శవాన్ని ఎత్తుకొని పోయి ఆమె దగ్గర పెట్టుకోవాలన్నంత పట్టుదలతో సమాధి వద్దకు వచ్చింది. యోహాను, పేతురు చూసి యేసే కనబడకపోతే వెళ్ళిపోయినా ఆమె వెళ్ళలేదు. అక్కడే నిలబడి ఏడుస్తుంది. ఆమె దుఃఖమును చూచి యేసయ్య తన్ను తానే ప్రత్యక్షపరుచుకున్నాడు. అప్పటికి ఆమె ఇంకా గుర్తుపట్టకపోతే మరియా అని పిలిచాడు. ఈ పిలుపు నా యేసయ్య పిలిపే. నా యేసయ్య ఇలా పిలిచేవారు. నన్ను ఇంత మధురంగా పిలిచింది యేసయ్య మాత్రమే అని వెంటనే గుర్తుపట్టి రబ్బూని అంది. ఆమె యేసయ్యని చూచింది, యేసయ్య స్వరమును విన్నది. యేసయ్య ఆమెకు ఒక మిషన్ ఇచ్చారు, ఒక కమిషన్. నువ్వు వెళ్ళి శిష్యులకు చెప్పు, నేను లేచానని, ఈ పునరుద్ధాన వార్తను ప్రకటించు అన్నప్పుడు మగ్దలేని మరియ యేసయ్య యొక్క పునరుద్ధాన వార్తను ప్రకటించింది. ఆయన ప్రేమించింది, ఆయన స్వరాన్ని విన్నది,
ఆయన ముఖ దర్శనాన్ని చేసింది. అందుకే దేవుడు ఆమెకొక కమిషను అప్పజెప్పాడు. ఎవరైతే దేవుని సేవ ఎడల ప్రేమ కలిగి ఉంటారో, దేవుని ఎడల ప్రేమ కలిగి ఉంటారో, దేవుని సన్నిధిలో గడుపుతారో, యేసయ్య స్వరమును వింటారో, యేసయ్య ముఖ దర్శనాన్ని చేస్తారో, వారు ఎన్నటెన్నటికీ పడిపోరు. ఎన్ని శ్రమలొచ్చినా పడిపోరు. ఎన్ని శోధనలొచ్చినా పడిపోరు. యేసయ్య కొరకు వారు ముందుకు సాగుతూనే ఉంటారు. ఏ ఆటంకం కూడా వారిని ఆటంకపరచలేదు. అది నా జీవిత సాక్ష్యం కూడా. నా జీవితంలో నా 12 ఏళ్ల వయసులో ప్రభు ముఖ దర్శనాన్ని చూశాను. యేసయ్య స్వరాన్ని విన్నాను. యేసయ్య నాతో ముఖాముఖిగా మోషేతో నిర్గమాకాండం 33:11లో మోషేతో ప్రభు ముఖాముఖిగా మాట్లాడినట్లుగా ఆయన నాతో మాట్లాడేవారు. నా జడ రిబ్బన్ పడిపోతే కూడా ఎక్కడ పడిపోయింది ప్రభు అంటే ప్రభు నాకు ఆ ప్లేస్ చూపించేవారు. నా ఎగ్జామ్స్‌లో ఇంపార్టెంట్ క్వెషన్స్ చెప్పవా ప్రభు అంటే చెప్పేవారు. నెక్స్ట్ డే ఎగ్జామినేషన్ పేపర్ యాజ్ ఇట్ ఈస్‌గా వచ్చేది. అలాగే మా గృహంలో రేపేం జరగబోతుందో ముందు తెలియచేసేవారు. ఇలా ప్రభువుతో సన్నిహిత సంబంధం నా 12 ఏళ్ల వయసు నుండి నేను కలిగి ఉన్నాను. గనుక సునామీ లాంటి శ్రమలు, తుఫాను లాంటి శ్రమలు నన్ను తాకినా, నన్ను ఆవరించినా, నన్ను ముంచటానికి చూసినా అవి నన్ను ముంచలేకపోయాయి. ఆ నదిలో ఆ నీటి ఒరవడిలో నేను కొట్టుకొని పోలేదు. ఎందుకంటే ప్రభు నాకు ఆ ధైర్యం ఇచ్చారు. అగ్ని లాంటి శ్రమలు అవి నన్ను కాల్చలేదు. ఎందుకంటే ప్రభు నా చుట్టూ అగ్నిగుండంలో షడ్రకు మెషకు అబేద్నెగోలతో ఉన్నట్లుగా ఉన్నారు. నా శ్రమలు విన్నవారు, నా శ్రమల గురించి చెప్పినప్పుడు విన్నవారు, ఎలా అసలు మీది రాతి గుండా, మాంసపు గుండా అని అడిగేవారు. ఎలా మీరు తట్టుకోగలిగారు అనేవారు. కానీ వాళ్ళు ఆశ్చర్యపడినంతగా నా శ్రమలు నాకంత బాధ, దుఃఖాన్ని నాకెప్పుడు కలిగించలేదు. విన్నవారికి విభ్రాంతి కలిగిస్తున్నాయి. విన్నవారికి భయమును కలిగిస్తున్నాయి. విన్నవారికి ఆశ్చర్యాన్ని కలిగించాయి గానీ, నాకు మాత్రం చాలా సునాయాసంగా వాటన్నిటిని దాటిపోగల శక్తిని ప్రభు ఇచ్చారు. ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే, ఆయన ముఖ దర్శనం చేస్తే, ఆయన స్వరమును వింటే, ఆయనతో సహవాసము చేస్తే, ఈ శ్రమలను జయించడానికి మనం శక్తిని పొందుకుంటాం. అసలు శ్రమలు శ్రమల్లాగే మనకనిపించవు. వినేవారికి, చూచేవారికి అనిపిస్తాయి. కానీ మనకి తట్టుకునే శక్తిని ప్రభు ఇస్తారు. అందుకే ప్రతి స్త్రీ, ప్రతి పురుషుడు కూడా ప్రకటించే ప్రతి స్త్రీ ముందు ప్రభు యొక్క ముఖ దర్శనాన్ని చూడాలి. ప్రభు స్వరాన్ని వినాలి. ప్రభు స్వరం విన్నవారు, ప్రభు ముఖ దర్శనం చేసిన వారు ఎన్నటెన్నటికీ పడిపోరు. మరియా ఆ విధంగా ప్రభువును చూచింది గనక, ఆత్మీయ పునాది చాలా గట్టిగా ఆమెకుంది గనక, ఆమె వెళ్ళి సర్వలోకానికి యేసయ్య లేచారనే పునరుద్ధాన ప్రకటన శిష్యులకు, తర్వాత అందరికి కూడా ధైర్యంగా తెలియచేసింది. కనుక మనం ప్రకటించే స్త్రీగా ఉండటానికి ముందు ప్రభుతో సన్నిహిత సంబంధం కలిగి ఉండాలి. సామెతలు 8:34లో అనుదినము ఆయన గడప యొద్ద కాచుకొని కూర్చొని ఆయన ఉపదేశము వినువారు ధన్యులు అని వ్రాయబడింది. అనుదినము, ప్రతి దినము సన్నిధి అనుభవం, సన్నిధిలో ప్రభుతో సహవాసం కలిగి ఉన్న వారే ప్రభు కొరకు ఎంతటి గొప్ప కార్యాలైనా చేయగలరు. ప్రభు వారితో చేయిస్తారు కూడా. అలాగే సమరయ స్త్రీ, ఈమె కూడా ప్రకటించే స్త్రీల లిస్టులోనికి వచ్చింది. ఈ సమరయ స్త్రీ దగ్గరికి ప్రభు వెళ్ళారు. ఆ ఒక్క స్త్రీని రక్షించడానికి ఆయన ఎంతో దూరం ప్రయాణం చేసి వెళ్ళారు. యాకోబు బావి యొద్ద ఆమె వచ్చే టైం ఆయనకు తెలుసు. కూర్చున్నారు. యోహాను సువార్త 2:24 ఆయన అందరి హృదయములను ఎరిగినవాడు అని బైబిల్ చెప్తుంది. కనుక ప్రతి ఒక్కరి హృదయం, ప్రతి ఒక్కరి మాట, ప్రతి ఒక్కరి తలంపు, ఆలోచన ఎరిగిన దేవుడు కనుక 12 గంటల సమయంలో సమరయ స్త్రీ యాకోబు బావి యొద్దకు వస్తుందని యేసయ్యకి తెలుసు గనుక ఆయన ముందుగానే వచ్చి కూర్చున్నారు. కూర్చొని ఆమెతో సంభాషిస్తున్నారు. ఆ సంభాషణ ఆమె కొంతసేపటి వరకు మెస్సయ్య అని ఆమె గుర్తుపట్టలేదు. తర్వాత ఆమె గుర్తుపట్టింది. యథార్థంగా ప్రభు అడిగిన క్వశ్చన్లకు ఆన్సర్ ఇచ్చింది. నీకెంతమంది భర్తలు అన్నప్పుడు యథార్థంగా చెప్పింది. ఇప్పుడు ఉన్నవాడు కూడా నీ భర్త కాడు అన్నప్పుడు అవును అని చెప్పింది. అప్పుడు ఆమె గుర్తుపట్టింది, ఈయన మెస్సయ్య అని. ఎప్పుడైతే యేసయ్యని గురించి విన్నదో, యేసయ్యతో ముచ్చటించిందో, ఆమె ఊరిలోనికి వెళ్ళి, అప్పుడు వరకు ఊరి వారికి భయపడి అందరూ నీరు చేదుకొని వెళ్ళిన తర్వాత
మిడ్ డే మధ్యాహ్న సమయంలో ఒక్కతే వచ్చి బావి యొద్ద నీళ్లు చేదుకొని వెళ్ళే ఆ స్త్రీ యేసయ్య స్వరమును విని యేసయ్యను చూచిన తర్వాత ధైర్యముగా ఊర్లోనికి వెళ్ళి యేసయ్యను గురించి ప్రకటించింది. ఏం చెప్పిందో మనకు తెలియదు, ఎలా చెప్పారో మనకు తెలియదు. కానీ ఊరందరినీ బావి యొద్దకు నడిపించింది. సమరయ స్త్రీ చెప్పిన మాటలకు ఊరు కదిలి వచ్చి యేసయ్యను చూచారు. యేసయ్య చెప్పిన మాటలను విన్నారు. ఎప్పుడైతే యేసయ్యతో సహవాసం కలిగి ఉంటామో, యేసయ్య స్వరమును వింటామో, యేసయ్యతో యేసయ్య ముఖ దర్శనాన్ని చేస్తామో, మనలో తెలియని ధైర్యం ఆవరిస్తుంది. సిగ్గు, భీతి, భయం అన్నీ ఎగిరిపోతాయి. చిన్నతనంలో నేను చాలా పిరికిదాన్ని. చీకటైతే నాకు తోడుండాలి ఎవరైనా. చీకటైతే మంచం ఎక్కి కూర్చునేదాన్ని. మళ్ళీ తెల్లవారి వరకు మంచం దిగేదాన్ని కాదు. అంత పిరికిదాన్నైన నన్ను ప్రభు 12 ఏళ్ల వయసులో ఆత్మతో నింపిన తర్వాత ఇంటికి చుట్టాలొస్తే తలుపు చాటున దాక్కునే నేను, ఫేస్ టు ఫేస్ ఎవరితో మాట్లాడాలంటే మెలికలు తిరిగిపోయే నేను, ఈ దినాన ప్రభు లక్షలాది ప్రజలు ఎదుట నిలబెట్టి మాట్లాడిస్తుంటే, ఆ చిన్నతనంలో నన్ను చూసిన ఆ ఊరి వారు వచ్చి హైదరాబాద్‌లో మేము కట్టిన మారనాథ చర్చిలో నేను చెప్తున్న వాక్యాన్ని విని, "నువ్వు చిన్నప్పుడు ఈ లిల్లీవేనా? ఎంత సిగ్గుపడేదానివి, ఎంత భయపడేదానివి, ఎంత పిరికిదానివి. ఇంత ధైర్యంగా ఇప్పుడు ఎలా మాట్లాడుతున్నావు? ఇన్ని దేశాలు ఎలా తిరిగి వస్తున్నావు? ఒక్కదానివే" అని వాళ్ళు ఆశ్చర్యపోతున్నారు. ఎందుకు చెప్తున్నానంటే, ఎప్పుడైతే పరిశుద్ధాత్మతో మనం నింపబడతామో, మనలో ఉన్న పిరికితనం అంతా పారిపోతుంది. మనకు గొప్ప ధైర్యం వస్తుంది, బలం వస్తుంది, శక్తి వస్తుంది. అందుకే ప్రభు అన్నారు, అపోస్తలుల కార్యములు 1:8 మీరు పరిశుద్ధాత్మను పొందే వరకు యోదయ సమరయ విడిచిపెట్టొద్దు. మనం పరిశుద్ధాత్మను పొందే వరకు మన గ్రామాన్ని, మన ఇంటిని విడిచిపెట్టొద్దు. ఎప్పుడైతే మనం పరిశుద్ధాత్మను పొందుకున్న తర్వాత మనం బయలుదేరాలి. అప్పుడు ధైర్యంగా ప్రభు కొరకు ఎంతటి సాహస కార్యాలైనా చేయగలుగుతాం. ధైర్యంగా ఆయన గురించి సాక్ష్యం ఇవ్వగలుగుతాం. అలా సమరయ స్త్రీ వెళ్ళిపోయి ఊరందరికీ చెప్పి ఊరును ప్రభు యొద్దకు నడిపించింది. ప్రకటించే స్త్రీల లిస్టులో మరి మగ్దలేనే మరియా, సమరయ స్త్రీ చేర్చబడ్డారు. ఆమె చెప్తుంది ఊరిలోనికి వెళ్ళి, యోహాను సువార్త 4:28 నేను చేసినవన్నీయు నాతో చెప్పిన మనుషుని చూపిస్తాను రండి. ఎంత అద్భుతంగా తన సాక్ష్యం చెప్పుకుంటుందండి సిగ్గుపడకుండా. నేను చేసినవన్నీయు నాతో చెప్పిన మనిషిని చూడండి రండి. ఈయన క్రీస్తు కాడా? ఈయన మెస్సయ్య కాడా? అని వారందరికీ మెస్సయ్యని గురించి చెప్పి, తన జీవితాన్ని బట్టబయలు చేసిన యేసయ్యని గురించి కూడా సిగ్గుపడకుండా తన సాక్ష్యాన్ని కూడా చెప్పి ఊరు వారందరినీ ప్రభు దగ్గరికి నడిపించింది సమరయ స్త్రీ. 1 పేతురు గ్రంథం 3:13-14 మీరు మంచి విషయములలో ఆసక్తి గలవారైతే మీకు హాని చేయవాడెవడు? మీరు ఒకవేళ నీతి నిమిత్తము శ్రమ పడినను మీరు ధన్యులే. మంచి విషయం ఏంటండి? సువార్తను ప్రకటించటం తప్ప ఈ లోకంలో మరొక మంచి విషయం లేదు. సువార్త తప్ప మరొక మంచి శుభవార్త లేదు. యేసును గురించి ప్రకటించడం తప్ప మంచి వార్త లేదు. ఈ మంచి విషయాలలో మనం ఆసక్తి కలిగి ఉన్నప్పుడు ఒకవేళ హాని చేసేవారు మనకున్నా ఆ హానిని మనకు దేవుడు అంటనివ్వడు. ఆయన తప్పిస్తారు. అంతేకాదు, ఒకవేళ మనం నిందించబడ్డా, హింసించబడ్డా మనం ధన్యులమే. ధన్యులు అనగా ఆశీర్వదించబడిన వారు. మనం ధన్యులం. ఆయన సువార్తను మోసుకుని వెళ్ళే మనం ధన్యులం. ఆయన గురించి ప్రకటించే మనము ధన్యులం. మనకంటే మించిన ధన్యులు మరొకరు లేరు. ఆస్తి కాదు, మెటీరియల్ థింగ్స్ ని బట్టి ధన్యులం కాదు. ఆ గొప్ప పరిచర్యను నమ్మి మనకు అప్పగించాడే దేవుడు, దానిని బట్టి మనం ధన్యులం. కనుక శ్రమ పడినను మనం ధన్యులమే. సువార్త ప్రకటిస్తుంటే సాతాను అంత ఈజీగా వదిలిపెట్టడు. నా సువార్త పరిచర్య నా 12 ఏళ్ల వయసు నుంచి నేను లెక్కేస్తే ఇప్పటికి నేను పరిచర్య స్టార్ట్ చేసి 54 సంవత్సరాలు. ఈ 12 ఏళ్ల వయసు నుండి ఇప్పటి వరకు ఒక స్త్రీగా, ఒక స్త్రీ స్పీకర్గా, ఒక దైవ సేవకురాలుగా, ఒక హీలింగ్
అనేక జిల్లాలలో, ఆంధ్ర రాష్ట్రంలో, ఇండియాలో మరి క్యాంప్స్ పెట్టి, హీలింగ్ సెంటర్స్ పెట్టి హీలింగ్ మినిస్ట్రింగ్ చేశాం. పబ్లిక్ మీటింగ్స్‌లో మాట్లాడినప్పుడు కించపరిచిన వారు, హేళన చేసిన వారు, నేను స్పీకర్‌ని, నెక్స్ట్ స్పీకర్ నేను. కొవ్వూరు, కొవ్వూరులో లూథరన్ చర్చ్ కాంపౌండ్‌లో సభలు జరుగుతున్నాయి. నన్ను స్పీకర్‌గా ఏశారు. నాకన్నా ముందు పండు ప్రేమ్ కుమార్ గారున్నారు. ఆయన అనేకమైన పాటలు రాశారు, పాడతారు, ప్రసంగం కూడా చేస్తారు. నేను నెక్స్ట్ ఉన్నానని తెలిసి ఆయన నాకు సమయం ఇవ్వట్లేదు. నా టయాన్ని కూడా తినేస్తున్నారు. నా టయాన్ని కూడా ఆయన తీసుకున్నారు. ఇంకా ఆర్గనైజర్స్‌కి విసుకొచ్చి, అయ్యగారండి మీ వెనక ఉన్నారండి, ఈ టైం అయిపోయిందండి అని ఎన్నో సార్లు చెప్తే గాని ఎప్పుడు ఆపలేదు. సరే నేనెప్పుడు బాధపడలేదు. నేను ఎవరితో వాదించేదాన్ని కాదు. ఎవరితో పోట్లాడేదాన్ని కాదు. అమ్మ నీ టైం ఇంతంటే అంతే. అమ్మ నీ టైం లాస్ట్ అంటే సరేనండి. అమ్మ నీ టైం ఫస్ట్ సరేనండి. అమ్మ నీ టైం మిడిల్ సరేనండి. అమ్మ నీ టైం 15 మినిట్సే సరేనండి. నాకొక నమ్మకం. 5 నిమిషాలైనా, 50 నిమిషాలైనా ప్రభు వాడుకుంటే ఆ టైమే అద్భుతంగా ఉంటుంది. ప్రభు లేకుండా, ప్రభు యొక్క ప్రెజెన్స్ లేకుండా నేను 50 నిమిషాలు చెప్పినా వేస్టే. కనుక నాకొక గుడ్డి నమ్మకం. ఆయన నాకెంత టైం ఇచ్చినా నా ద్వారా ఆయన మహిమపరచబడితే చాలు అని కోరుకునేదాన్ని. అలాగే ప్రార్థన చేసుకునేదాన్ని. ఎక్కడికి వెళ్ళినా వారు ఎవ్వరు ఏది నాకిచ్చినా దాన్నే అంగీకరించి, వాళ్ళిచ్చిన టైంలోనే ముగించి వచ్చేసేదాన్ని. నేనెప్పుడు నా పేరు లాస్ట్ ఎందుకేశారు? ఫస్ట్ ఎందుకేశారు? ఇదెందుకేయలేదు? అదెందుకేయలేదు? అడిగే అలవాటైతే నాకు లేదండి. నాకొక మూఢనమ్మకం ఏంటంటే, ఆయన చిత్తమైన స్థలాల్లో, ఆయనకిష్టమైనప్పుడు, ఆయనకిష్టమైన రీతిలో ఆయన వాడుకుంటాడు. ఆయనిష్టం అది. ఏ పాత్రను ఎలా వాడుకోవాలో ఆయనకి తెలుసు. ఎప్పుడు ఎవరితో మాట్లాడించాలో, ఎవరిని వాడుకోవాలో ఆయనకి తెలుసు. కనుక నేనెందుకు తొందరపడటం? నేనెందుకు బలవంతంగా అడగటం? అనే ఒక పద్ధతి నాకు మొదటి నుంచి చిన్నతనం నుండి ఆ అలవాటు ప్రభువే నాకిచ్చారు. నా గొప్పతనం కాదు. ప్రభు నాకు అలాంటి చక్కని మనసుని నాకిచ్చారు గనుక ఎక్కడికి వెళ్ళినా ఎవరేదిచ్చినా అమ్మ మీరు పాటే పాడండి. పాటే పాడి కూర్చుంటా. ముందు కొన్ని మాటలు, వెనక కొన్ని మాటలు ఇంకేముండదు. పాటంటే పాటే. అమ్మ వాక్యం అంటే వాక్యమే. అలా నేను చెప్పి రావటంతో ఈ పండు ప్రేమకుమార్ చాలా టైం నాకు తినేసినా నాకు మిగిలింది 15 నిమిషాలే. అయినా ఆ 15 నిమిషాలు లేచి నిలబడ్డాను. గ్రౌండ్ అంతా పిన్ డ్రాప్ సైలెన్స్. ఒక వేవ్, ఒక హోలీ స్పిరిట్ వేవ్ గాలి గ్రౌండ్ మొత్తం చుట్టేసింది. కూర్చున్న ప్రతి ఒక్కరు గాడ్స్ ప్రెజెన్స్‌ని ఫీల్ అయ్యారు. నాకు ఇవ్వబడిన టైము 15 మినిట్సే. నా టైం దొంగిలించబడింది. అయినా ప్రభు ఎంత గొప్పవాడు, ఎంత శక్తిమంతుడో, తన బిడ్డల పక్షాన ఉన్నానని రుజువుపరచటానికి ఆయన ఏమైనా చేయగలడు. నేనది ప్రగాఢంగా నమ్ముతాను. జస్ట్ ఆ 15 నిమిషాల్లో మొత్తం అట్మాస్ఫియర్ మారిపోయింది. గ్రౌండ్ అంతా మారిపోయింది. అంతే 15 నిమిషాలే చెప్పాను. అప్పటికి చాలా టైం అయిపోయింది. 10:30, 11 అయిపోయింది రాత్రి. అప్పుడు హీలింగ్ ప్రేయర్ మొదలుపెడితే తెల్లవారుజామున 3 అయింది. 3:00కి మాకు ట్రైన్. డైరెక్ట్ గ్రౌండ్ నుండి రైల్వే స్టేషన్‌కెళ్ళిపోయాం. నేను ఎందుకు చెప్తున్నానంటే, ఒక వ్యక్తిని దేవుడు వాడుకోవాలంటే ఎలాగైనా వాడుకుంటారు. ఎవరెన్ని ఆటంకపరిచినా, ఎంత కించపరిచినా, ఎంత కృంగదీసినా, ఎంత అప్రెసివ్ చేసినా, ఎన్ని ఆటంకాలు కల్పించినా, ఆయన ఏర్పాట్లో నీవు ఉంటే ఎవ్వరూ ఆపలేరు. అది నేను నమ్ముతాను. నా యొక్క 54 ఏళ్ల ఈ సేవా పరిచర్యలో నేను పొందిన అనుభవాలు లెక్కలేనన్ని. అలా చెప్పుకుంటూ వెళ్తే ఒక పెద్ద బుక్ రాయొచ్చు. కానీ ఏ దినం ప్రభు ఆయన పిలిచిన వాడు నమ్మతగిన వాడు గనుక ఆయన ఎప్పుడు సిగ్గుపరచలేదు. సిగ్గుపరచాలని చూసిన మనుషుల ముందే తలను పైకెత్తాడు. స్త్రీలు, అబలలు వీరేం చేయగలరు? వీరితోటి ఏమవుతుంది? అని ఆ థాటే అసలు ఉండకూడదు. పురుషులకైనా, స్త్రీలకైనా. స్త్రీలు అబలలు కాదు. ఆత్మీయ బలము కలవారు. నీవు ఆత్మీయ బలముతో ఉంటే పురుషుని కంటే ఎక్కువ పరిచర్య చేయగలవు. ప్రభు నాతో చెప్పారు నా చిన్నతనంలో. నేను ఒక పురుషుని వలె వాడుకుంటానని చెప్పారు. అప్పుడు నాకు ఆ ఏజ్‌లో అర్థం కాలేదు ఆయన మాటలు. లేటర్ సంవత్సరాలు గడిచే కొలది.
ఏ స్టేజ్ మీదకెళ్ళినా 20 మంది, 30 మంది పురుషులు ఉండేవాళ్ళు. ఒక్కదాన్నే నేను ఉండేదాన్ని స్టేజ్ మీద. వాళ్ళతో సమానంగా నేను వాక్యం చెప్పేదాన్ని. అప్పుడు అనిపించింది, ఓహ్! ప్రభు నా చిన్నతనంలో చెప్పిన వాగ్దానం ఇదా? అది ఇప్పుడు నెరవేరుస్తున్నారు ప్రభు నా జీవితంలో అనుకునేదాన్ని. ఈవెన్ యూఎస్‌కెళ్ళినా, ఇంగ్లాండ్ ఎళ్ళినా, ఆస్ట్రేలియా ఎళ్ళినా, మలేషియా వెళ్ళినా, ఇజ్రాయెల్ ఎక్కడికి వెళ్ళినా దేవుడు ఇచ్చాడు కనుక ఆ వాగ్దానం నెరవేరుస్తూ వచ్చారు. నా చిన్నతనంలో నా 12 ఏళ్ల వయసులో ఇర్మియా గ్రంథం మొదటి అధ్యాయము 4 వచనం నుండి 10 వచనం వరకు చదువు అన్నారు. అసలు మా ఇంట్లో బైబిల్ లేదండి. మా మమ్మీ అప్పుడప్పుడే ప్రభుని నమ్ముకునుంది. ఇంకా బైబిల్ కొనుక్కోలేదు. ఇర్మియా గ్రంథం ఎక్కడుందో తెలీదు. నీకు నేను 4 వచనం ఇర్మియా 1 నుండి 10 వచనాలు నీ జీవిత కాలం అంతటికి ఇదే నీ వాగ్దానాలు అన్నాడు. నేను నీకు ఇచ్చిన వాగ్దానాలు అన్నాడు. మా ఇంటి ప్రక్కన ఎలిమెంటరీ స్కూల్ టీచర్ ఉంటారు మరియమ్మ గారు. అక్కడికి పరిగెత్తుకుని వెళ్ళి అది సాయంకాలం 7:00 అవుతుంది. చీకటంటే భయం. పాట పాడుకుంటా యేసయ్య మీద పాట పాడుకుంటూ కళ్ళు మూసుకొని పరిగెత్తుకుంటా వెళ్ళి పరిగెత్తుకుంటూ ఒక సెకండ్‌లో మళ్ళీ బైబిల్ తెచ్చుకున్నా. ఇర్మియా ఎక్కడుందో తెలీదు. చాలా సేపు వెతికితే దొరికింది. అప్పుడు మొదటి వచనం నుండి 10వ వచనం వరకు 4వ వచనం నుండి ముఖ్యంగా నువ్వు బాలుడని అనవద్దు. నీ నోట నా మాటలు ఉంచి ఉన్నాను. నేను తల్లి గర్భంలో రూపింపక మునిపే నిన్ను ఏర్పాటు చేసుకున్నాను. పెళ్లగించుటకు, విరగగొట్టుటకు, కట్టుటకు, నాటుటకు నేడు జనముల మీద, రాజ్యముల మీద నిన్ను ప్రవక్తగా నియమించాను అని నా 12 ఏళ్ల వయసులో ఆ మాటలు చెప్తే నాకేం అర్థం అవ్వలేదు. లేటరాను ఇర్మియా మొదటి అధ్యాయము 4వ వచనం నుండి 10వ వచనం వరకు అక్షరాల నా జీవితంలో ప్రభు ఆ వాగ్దానాలన్నీ నెరవేర్చారు. ఏమి మాట్లాడాలో ఆ సమయంలో నేను నీకు అందిస్తానన్నారు. శుభవార్త ఛానల్‌లో 10 ఇయర్స్ దేవుని వాక్యాన్ని ప్రకటించాను. నేను సిద్ధపడి వెళ్తే అక్కడ అది వద్దు వేరే చెప్పమనేవారు ప్రభు. అంతే ఆ బుక్ అక్కడ మూసేసి ఆయన పలికిస్తా ఉంటే చెప్పేదాన్ని. ఏం మాట్లాడాలో నువ్వు భయపడవద్దు. ఆ సమయంలో నేనే నీకు అందిస్తాను. అలా ఎన్నో సార్లు నా జీవితంలో అలాంటి అనుభవాలు నేను పొందాను. ఎందుకు చెప్తున్నానంటే ప్రభు నిన్ను పిలిస్తే, ప్రభు యొక్క సంకల్పంలో నువ్వు పిలువబడి ఉంటే రోమా 8:28 ప్రకారం నువ్వు ఆయనను ప్రేమిస్తే ఫస్ట్ ప్రయారిటీ ఆయనకి నువ్వు ఇవ్వగలిగితే ఖచ్చితంగా ప్రతి ఆటంకాన్ని, ప్రతి పర్వతాన్ని, ప్రతి కొండను చదును భూమిగా నీ కొరకు దేవుడు మారుస్తాడు. నా జీవితంలో అలా చేశారు ప్రభు. రోమా 8:28 ప్రకారం దేవుని సంకల్పం చొప్పున నీవు పిలువబడితే, దేవుని నువ్వు ప్రేమిస్తే సమస్తము సమకూడి జరుగును. బిడ్డలు 7 పుట్టినప్పుడు నా సేవకు ఆటంకం లేదు. వాళ్ళ పెళ్ళిలో ఆటంకం లేదు. వాళ్ళ చదువులో ఆటంకం లేదు. వాళ్ళు మెచ్యూర్ అయినప్పుడు ఆటంకం లేదు. వాళ్ళ డెలివరీలకి ఆటంకం లేదు. నేటికి నాకు ఆటంకం లేదు. ఎలా ఎలా చేయగలిగారు అని మీరు అనొచ్చు. ఏమో నాకు తెలీదు. అది కూడా నిజంగా మిస్టరీయే. నా పరిచర్యకి ఏ దినం ఆటంకం లేదు. జెస్సీ పాల్, రాజ్ పాల్ భార్య ఫస్ట్ డెలివరీ చెన్నైలో అవుతున్నప్పుడు ప్రభు నాకు డేట్ చూపించారు. సెప్టెంబర్ 9న నీ కుమార్తె డెలివరీ అవుతుంది అని. సెప్టెంబర్ 11వ తారీఖు మిర్యాలగూడలో ఒక పెద్ద స్త్రీల కొడుకులో నేను మాట్లాడాలి. ఇప్పుడు నేను చెన్నై వెళ్ళాలా? మిర్యాలగూడ వెళ్ళాలా? ప్రభు డేట్ కూడా ఇచ్చారు. మిర్యాలగూడలో 17th నాకు ఉమెన్స్ మీటింగ్. ఎలా? నాకిప్పుడు డెలివరీ అయితే నేను చెన్నై వెళ్ళాలి. ఈ ఉమెన్స్ మీటింగ్ క్యాన్సిల్ చేసుకోవాల్సి వస్తదేమో అని ఒక కలవరం, టెన్షన్, వేదన అవుతుండగా ప్రభు నాకు చూపించారు. సెప్టెంబర్ 9నే డెలివరీ అవుతుంది నీ కుమార్తె అని చెప్పారు. చాలా సంతోషమైంది. కరెక్ట్‌గా సెప్టెంబర్ 9వ తారీఖు నా కుమార్తె డెలివరీ అయింది. చెన్నై వెళ్ళాం, చూసాం. 11, 12 తారీఖుల వరకు ఉన్నాం. హైదరాబాద్ వచ్చాను. మళ్ళా కరెక్ట్‌గా 17th మిర్యాలగూడ బయలుదేరి వెళ్ళిపోయాను. నా సేవకు ఆటంకం కాలేదు. నా పెద్ద కుమార్తె మ్యారేజ్ ఇంకా 3 డేస్‌లో. కర్నూలులో పెద్ద స్త్రీల కూడికలో మాట్లాడాలి. వెళ్ళాను. మాట్లాడాను. జస్ట్ నా కుమార్తె పెళ్లి అని చెప్పి ఆ కూడిక ముగించుకొని వచ్చాను. ఎంతోమంది సుమోలేసుకొని, గిఫ్ట్‌లు తీసుకొని, నేను పిలవకుండానే జస్ట్ ఆ మాట చెప్పినందుకు నా పెద్ద కుమార్తె మ్యారేజ్‌కి 4,000 మంది అటెండ్ అయ్యారు. ఒక మినిస్టర్ కూతురు మ్యారేజ్ లాగా జరిగింది హైదరాబాద్‌లో. పెద్ద టాక్ వచ్చింది 20 ఇయర్స్ బ్యాక్. ఒక మినిస్టర్ కూతురు మ్యారేజ్ లాగా చేశారమ్మా మీరు.
స్టేజి మీద 100 పాస్టర్స్ కూర్చున్నారు రిసెప్షన్‌లో. నేను పిలవకుండానే ఎక్కడికెళ్తే అక్కడ మీటింగ్‌లో ఇలా నా కుమార్తె వివాహం ఉందని చెప్పానంతే. డేట్ ఉంది. వివాహం ఉంది. అయినా మీకు డేట్ ఇచ్చాను గనుక నేను రావాల్సొచ్చింది అని చెప్పేదాన్ని. ఎంతో ఘనంగా అలా ఊరికే ఎగ్జాంపుల్స్ చెప్తున్నాను. ఫస్ట్ పాప, లాస్ట్ పాపది. అలా ఏడుగురిది. ఏ రోజు కూడా నా పరిచర్యకు ఆటంకం కాలేదు. ఎందుకని మీరు అడగొచ్చు. రోమా 8:22 ఆన్సర్ అదే. ఆయన సంకల్పంలో నువ్వు పిలువబడితే, నీవు ఆయనను ప్రేమిస్తే, నువ్వు ఆయన్ని ప్రేమించాలి. జస్ట్ పిలువబడితే సరిపోదు. నీవు కూడా అదే ప్రేమ, అదే డెడికేషన్, అదే డిటర్మినేషన్ కలిగి ఉంటే, దేవుడు సమస్త ఆటంకాలను తొలగించి నిన్ను వాడుకుంటాడు. ఆయన సంకల్పంలో నీవుండాలి. నీవు ఆయనను ప్రేమించాలి. అప్పుడు సమస్తము సమకూడి జరుగుతాయి. ఇక్కడ చూడండి పేతురు 3:13లో మంచి విషయాలలో మనం ఆసక్తి కలిగి ఉంటే మనకు కాంచేవారెవరు? ఒకవేళ ఉన్నప్పటికీ అవి మనకి ఆశీర్వాదాలుగానే మారతాయి కానీ అది కీడుగా ఆ కీడు మనకు తగలదు. శ్రమ పడినను అది మనకు ఆశీర్వాదమే. క్రీస్తు నీ మీద ప్రకాశించునని చెప్పుచున్నాడు. అందుచేత నిద్రించుచున్న నీవు మేల్కొని మృతులలో నుండి లేము. నిద్రించుచునంటే ఆత్మీయ నిద్ర. చాలా మంది స్త్రీలకు సేవ చేయాలని ఉంటది. కానీ డెడికేషన్ ఉండదు. డిటర్మినేషన్ ఉండదు. కోరిక, ఆశ. ఆశకి తగినట్లుగా మన సాక్రిఫైజేషన్ కూడా ఉండాలి. అప్పుడే దేవుడు మనల్ని వాడుకుంటాడు. జస్ట్ కోరికుంటే సరిపోదండి. కోరికతో పాటు మన తీర్మానం, మన సాక్రిఫైజేషన్, మన సమర్పణ ఇవన్నీ కూడా దేవుడు చూస్తాడు. మన సమర్పణ, మన తీర్మానాన్ని బట్టి దేవుడు మనల్ని వాడుకుంటాడు. చూడండి కనుక ఆత్మీయ జీవితంలో మనం నిద్రపోయే వారంగా ఉండకూడదు. మనం మేల్కొని సిద్ధపడినప్పుడు ఆయన మన మార్గాలన్నీ కూడా సరిచేస్తాడు. మన చుట్టూ ప్రతిదినం ఎంతో మంది పుడుతున్నారు. అంతే మంది చనిపోతున్నారు. మరి వారికి సువార్త చెప్పేది ఎవరు? సామెతలు 24:11లో చావునకు పట్టబడిన వారిని నీవు తప్పించవా? నాశనమందు పడుటకు జోగుచున్న వారిని నీవు రక్షింపవా? క్వశ్చన్ మార్క్. ప్రభు మనందరికీ వేస్తున్న ప్రశ్న ఇది. ప్రతి దినము లక్షలాది మంది చనిపోతున్నారు యేసుని ఎరుగక. వారిని తప్పించవలసిన బాధ్యత మనదే. నరకము నుండి నాశనంలోనికి జోగుతున్నారు. ఆ జోగే వారిని కూడా రక్షించవలసిన బాధ్యత మనదే. మనకేమి పట్టనట్టు మనం కూర్చోకూడదు. నాకు కారు లేదు కదా, ప్రసంగ వరం లేదు కదా, పాడే వరం లేదు కదా, ఇది లేదు కదా, అది లేదు కదా అని సాకులు చెప్పద్దు. ఏమక్కర్లేదు, కార్లే అక్కర్లేదు, ప్రసంగ వరమే అక్కర్లేదు. ప్రార్థించే వరం ఇచ్చారు ప్రభు. నైజీరియా దేశంలో ఒక్క అమ్మాయి, ఒక్క యవనస్తురాలు ఎన్నో ఏండ్లు ప్రార్థించిందంట నైజీరియా దేశాన్ని మార్చమని, యేసు దేశంగా మారాలని. ఒక్కతే ఎన్నో ఏండ్లు ప్రార్థించగా ఇప్పుడు ఈ దినాన నైజీరియాలో దేవుని సువార్త ప్రకటించబడుతుంది. ఒక్క యవనస్తురాలి ప్రార్థన దేశాన్ని మార్చేసి. ఎక్కడికో వెళ్ళక్కర్లా, ఏమేమో చేయక్కర్లా. నీ ఉన్న గదిలోనే, నీ ఇంటిలోనే కొంత సమయాన్ని తీసుకొని నువ్వు ప్రార్థించగలిగితే, నీ చుట్టూ నశించిపోతున్న వారి కొరకు నువ్వు ప్రార్థించగలిగితే ప్రభు సేవ చేసినట్టే. ఆ భారం మనలో ఉన్నప్పుడు మనం ఖాళీగా ఉండలేము, టైం వేస్ట్ చేయలేము. సమయం దొరికినప్పుడల్లా మొరపెడతానే ఉంటాం. నశించే ఆత్మల పట్ల భారం ఇమ్మని మనం ప్రార్థన చేయాలి. ఆ భారం మనం కలిగి ఉన్నప్పుడు మన ప్రక్క వారికి, మనం వెళ్తున్న ఆటో వానికి, మనం వెళ్తున్న క్యాబ్ వానికి, కనపడ్డ వాళ్ళందరికీ చెప్తానే ఉంటాం. మనం మౌనంగా ఉండలేము ఆ భారం మనలో ఉన్నప్పుడు. చూడండి, అప్పుడు వరకు సమరీయులకు భయపడి, ఆ ఊరు వారందరికీ భయపడి మధ్యాహ్నం పూట బావి దగ్గరికి వచ్చే ఆ స్త్రీ యేసయ్యను చూడగానే, యేసయ్యతో మాట్లాడగానే యేసయ్య ఆత్మతో నింపబడి
నేను చేసినవన్నీ చెప్పిన వాడిని మీకు చూపిస్తాను రండి అని తీసుకొచ్చింది. ఎప్పుడైతే అనుభవంలోనికి మనం వస్తాం, మనం మౌనంగా ఉండలేము. ఆయన గురించి చెప్పకుండా ఉండలేము, ప్రార్థించకుండా ఉండలేము. కనుక నశించిపోతున్న ఆత్మల పట్ల మనకే కాదు, మన చుట్టూ ఉన్న వారికి కూడా భారం ఇవ్వమని మనం ప్రార్థన చేయవలసిన వారమై ఉన్నాం. సామెతలు 24:12లో ఈ సంగతి మాకు తెలియదని నీవు అనుకొనిన ఎడల హృదయములను శోధించువాడు నీ మాట గ్రహించును, నిన్ను కనిపెట్టువాడు దాని నెరుగును కదా. చూడండి, ఎవరి వాళ్ళు నశించిపోతున్నారా, వీళ్ళు దేవుల్లో లేరా, అయ్యో ఈ విషయం మాకు తెలియదే అని తప్పించుకోవడానికి వీలు. మనకు తెలుసు, మన హృదయాన్ని పరిశోధించే దేవుడికి అన్నీ తెలుసు మన గురించి. ఒకవేళ నువ్వు అలా చెప్పినా దేవుడు అంటున్నాడు, నేను నిన్ను కనిపెట్టి చూస్తున్నాను, నీ హృదయాన్ని చూస్తున్నాను, నువ్వు ఎంత నిర్లక్ష్యం ఉన్నావో నాకు తెలుసు, కనుక జాగ్రత్త అని ప్రభు ఒక వార్నింగ్ లాగా దేవుని ఎరిగిన బిడ్డలందరికీ మత్తయి సువార్త 28:19 సర్వలోకములకు వెళ్ళి సర్వ సృష్టికి సువార్తను ప్రకటించండి అనే భారం ఆశ్రమలకి ఇవ్వలేదండి. రక్షించబడిన ప్రతి ఒక్కరి బాధ్యత. కనుక ప్రతి ఒక్కరూ మన వంతు పనిని మనం చేయాలి, ప్రభు రాజ్యాన్ని లోకములో కట్టాలి. రెండవది, ప్రవచించిన స్త్రీలు. నిర్గమాకాండము 15:20 ప్రవక్తిని మిరియాము తంబుర చేత పట్టుకుని స్త్రీలందరినీ పురికొల్పి అందరూ తంబర్లు పట్టుకుని నాట్యమాడుతూ జయోత్సవమును గుచ్చి పాట పాడారు. యెహోవాకు గానము చేసేదము, ఏకముగా మన రక్షకుడు ఆయనే, ఆయన మహిమపరచెదము, చాటెదమని, ఆయన నామమును వర్ణించెదమని పాట పాడి దేవుని మహిమపరిచారు. నిర్గమాకాండం 15:21. షీ ఈజ్ ఫస్ట్ వర్షిప్ లీడర్ ఇన్ దిస్ వరల్డ్ కదండి. మిరియాము ఫస్ట్ వర్షిప్ లీడర్ ఇన్ దిస్ వరల్డ్. బైబిల్ గ్రంథంలో అంతకుముందు ఆది కాండంలో ఎవరు లేరు. నిర్గమాకాండంలో ఎర్ర సముద్రము దాటగానే తమ్మురు చేత పట్టుకుని స్త్రీలందరినీ పురికొల్పి తాను పాడుతూ స్త్రీలతో పాడిస్తూ తంబురును ప్లే చేస్తూ నాట్యమాడుతూ ఎంతో జయోత్సవంతో దేవుని వారు స్తుతించినట్లుగా మనం చూస్తున్నాం. కనుక మిరియాము లాంటి వర్షిప్ లీడర్స్ లేవాలి. మగ్దలేని మరియా, సమరయ స్త్రీ లాంటి ప్రీచర్స్ లేవాలి. ఇశ్రాయేలు యొక్క స్థితిని మార్చిన దేవుని వాళ్ళు స్తుతిస్తూ ఉన్నారు. అప్పటి వరకు 430 సంవత్సరాలు బానిస బ్రతుకులో బ్రతికిన వారిని విడిపించడానికి దేవుడు మోషేని ఎన్నుకొని మోషే ద్వారా 10 అద్భుతముల ద్వారా ఇశ్రాయేలును ఎర్ర సముద్రం దాటించి ఐగుప్తుని దాటించి శత్రు రాజ్యములో నుండి బయటికి తీసుకుని వచ్చి ఎర్ర సముద్రమును దాటించిన తర్వాత ఎంతో జయోత్సవంతో, వెనక శత్రువులు, ముందు ఎర్ర సముద్రం అయిపోయింది మా పని, ఈ సముద్రంలో మునిగిపోతాం, ఇక్కడ మేము చనిపోతామని శనిగారు గొణిగారు మోషే మీద కూడా. ఎప్పుడైతే ఎర్ర సముద్రమును దేవుడు రోడ్డుగా మార్చి 30 లక్షల ప్రజల అవతల ఒడ్డుకు చేరే వరకు దేవుడు ఆ నీటిని నిలిపి, మీరు చూస్తున్న ఈ శత్రువులకి మీదట ఎన్నటికీ చూడరు అన్నట్లుగా ఫరో సైన్యం అంతటిని నడి సముద్రంలో ఉంచి వేసిన సంఘటనను చూచిన వీరు సంతోషముతో, ఆనందముతో, ఉత్సాహంతో, ఉజ్జీవముతో పాటలు పాడుచు దేవుని స్తుతిస్తున్నారు. షీఈస్ ద ఫస్ట్ వర్షిప్ లీడర్ ఇన్ దిస్ వరల్డ్. ఆమె ఒక్కతే పాడలేదు, ఆమె పాడుచు అనేక మందిని పురికొల్పింది. తనతోని స్త్రీలందరికీ కూడా పాడేటట్లుగా అని ప్రిపేర్ చేసింది. కనుక స్త్రీలముగా మనము పాటలు పాడేవారిని ప్రిపేర్ చేయాలి, ప్రసంగం చేసేవారిని ప్రిపేర్ చేయాలి, ప్రార్థించేవారిని ప్రిపేర్ చేయాలి, అలాగే హెచ్చరించేవారిని, బుద్ధి చెప్పేవారిని, పరిచర్య చేసేవారిని మనం ప్రిపేర్ చేయగలిగితే, ఇలా మనం అందరం ప్రభు పని కొరకు పాటుపడితే మన దేశాన్ని మనమే రక్షించుకోవచ్చు. 92లో హైదరాబాద్లో నిజాం గ్రౌండ్స్లో టిఎల్ హస్బెండ్ గారు, డైజీ హస్బెండ్ గారు సభలు ఏర్పాటు చేశారు. అప్పుడు నేను 7వ పాప 9వ నెల గర్భంతో ఉన్నాను. ఆఖరి మీటింగ్ ఏప్రిల్ మాసం, మంచి ఎండలు, వెళ్ళి కూర్చున్న నిజాం గ్రౌండ్స్ హైదరాబాద్లో. పగలు స్త్రీల కుడికి తీసుకున్నారు డైజీ హస్బెండ్ గారు. ఆవిడ చెప్పారు,
ఇండియాలో స్త్రీలు లేవాలి. మీ దేశాన్ని మీరే రక్షించుకోవాలి. మేము వస్తాం, చెప్తాం, వెళ్ళిపోతాం. మీలో అనేక మంది లేవాలి. అప్పుడు మీ దేశాన్ని మీరు రక్షించుకోగలుగుతారు అని చెప్పారు. ఆ మాట నేను నా హృదయంలో నాటుకుంది. 92 11:00 పగలు ఆవిడ చెప్పారు. రాత్రి పబ్లిక్ మీటింగ్. టేలా హస్బెండ్ గారు మాట్లాడారు. నా భర్త గారు, నేను ఆ మీటింగ్‌కి, ఆ క్రూసేడ్‌కి నేనంటే ఫుల్ గర్భంతో ఉన్నాను. డేస్ డెలివరీ టైమ్. కాబట్టి మా భర్త గారు చాలా కీ రోల్ ప్లే చేశారు ఆ క్రూసేడ్‌లో. కనుక లాస్ట్ వరకు మేము ఉండవలసొచ్చింది. ఉన్నాం. గ్రౌండ్‌లోనే పెయిన్స్ స్టార్ట్ అయిపోయాయి నాకు. గ్రౌండ్‌లోనే పెయిన్స్ స్టార్ట్ అయ్యాయి గనుక స్ట్రెయిట్‌గా హాస్పిటల్‌కెళ్ళిపోయాం. తెల్లవారుజామున 4:00కి 4 కేజీస్ బేబీ జెస్సీ, రాజ్ ప్రకాష్ పాల్ వైఫ్, నా ఆఖరి కుమార్తె. తెల్లవారుజామున 4:00కి 4 కేజీల బేబీ పుట్టింది. 9 పౌండ్స్ 3 మంత్స్ బేబీ లాగుంది. నార్మల్ డెలివరీ. దానికి ముందు నా గర్భసంచి టేరైంది నంబర్ 6. బేబీ పుట్టినప్పుడు, బ్లెస్సీ పుట్టినప్పుడు, ఆమె ఇప్పుడు యూఎస్‌లో ఉంది. తన భర్త యూఎస్‌లో ఇంగ్లీష్ చర్చ్ నడిపిస్తున్నారు. ఆవిడ పుట్టినప్పుడు నా గర్భసంచి తెగిపోయింది. టేరైపోయింది. నార్మల్ అవ్వదు. మండే మార్నింగ్ సిజేరియన్ చేస్తాను, తీసుకురమ్మన్నారు మా డాక్టర్ గారు. నేను ఆ గ్రౌండ్‌లో కూర్చొని ప్రార్థన చేసుకుంటున్నాను. ప్రభా! 6 బిడ్డల్ని నా ఒంటి మీద కత్తి పడకుండా ఇచ్చావు కదా! నార్మల్ డెలివరీ ఇచ్చావు కదా! ఈ ఒక్క బిడ్డ కూడా నా ఒంటి మీద కత్తి పడకుండా, సిజేరియన్ కాకుండా మీ హస్తాలతో బయటికి తీ నాయనా అని ఆ గ్రౌండ్‌లో కూర్చొని ప్రార్థన చేసుకున్నాను. కన్నీటి ప్రార్థన. సభ అయిపోయింది. క్రూసేడ్ అయిపోయింది. అందరూ వెళ్ళిపోయారు. మా అంబాసిడర్ కార్‌లో మా బంధువులందరినీ ట్రిప్పులేస్తున్నారు మా వారు. డ్రైవర్‌నిచ్చి పంపిస్తున్నారు దించి రమ్మని. ఆఖరి వరకు మేము ఉండాల్సొచ్చింది కారు కొరకు. అప్పుడే పెయిన్స్ స్టార్ట్ అయ్యాయి. డైరెక్ట్‌గా ఎళ్ళిపోయాం. 4:00కి బేబీ పుట్టింది. 6:00కి ఆ దినాల్లో సెల్ ఫోన్స్ లేవు, రిసీవర్స్. నా భర్త గారు 4కే డెలివరీ అయిపోయింది నాది. నార్మల్ డెలివరీ, చక్కని బేబీ. ఫారెన్ బేబీలాగా తెల్లగా ఉంది జెస్సీ. మరి 3 మంత్స్ బేబీలాగుంది. నా భర్త గారు చూసి సంతోషంగా ఇంటికెళ్ళిపోయారు. ఇంకా 6 పిల్లలు ఇంట్లో ఉన్నారు. నలుగురిని స్కూలుకి పంపాలి. మా మమ్మీ ఇంట్లో ఉన్నారు. కనుక ఈయన ఎళ్ళిపోయారు. వెళ్ళిపోయినప్పుడు 6:00కి డాక్టర్ అమ్మ ఫోన్ చేసి, "డానియల్ గారు లిల్లీని తీసుకొని రండి. 7:00 సిజేరియన్ కదా! మండే మనం పెట్టుకున్నాం కదా! తీసుకొని రండి" అని ఫోన్ చేశారట. అమ్మ అయిపోయింది. 4:00కి డెలివరీ అయిపోయిందంటే ఆవిడ షాక్ అయిపోయారట. ఒకసారి గర్భసంచి టేరై ఆ లోపల నుంచి గర్భసంచిని బయటికి లాగి కుట్లేసి మళ్ళా లోపల పెట్టేశారు. నాకు ఎక్కడ స్టిచెస్ లేవు. కనుక ఒకసారి గర్భసంచి టేరైన వుమెన్ నార్మల్ డెలివరీ కావటం ఏంటి? అందులో అంత హెవీ బేబీ పుట్టటం ఏంటి? సైంటిఫిక్‌గా ఇది ఇంపాసిబుల్. ఏదో సూపర్ న్యాచురల్ పవర్ లిల్లీని నడిపిస్తుందండి డానియల్ గారు అని చెప్పి ఆవిడ అలాగే కారేసుకొని వచ్చేసారు. ఆవిడ ఆల్రెడీ బయలుదేరి ఫోన్ చేశారు మా వారికి సిజేరియన్ చేయటానికి. ఇంక బయలుదేరాను కదా అని వచ్చేసారు. వచ్చేసి బేబీని నన్ను చూసి ఆశ్చర్యపోయారు. లిల్లీ నిజంగా నీ మీద సూపర్ న్యాచురల్ పవర్ నడిపిస్తుంది. ఇంత గర్భసంచి టేరైన తర్వాత వితిన్ 1 ఇయర్‌లో మరలా నువ్వు బేబీని నార్మల్‌గా ఇంత హెవీ బేబీని కన్నావంటే ఇది సైంటిఫిక్‌గా ఇంపాసిబుల్. నిన్ను మాత్రం ఏదో సూపర్ న్యాచురల్ పవర్ నడిపిస్తుందని సాక్షి చెప్పారు. ఒక బ్రాహ్మిన్ డాక్టర్. దేవుడు మన జీవితాల్లో సూపర్ న్యాచురల్ థింగ్సే చేస్తారు. ఎప్పుడు? మనం ఆయన పైన ఆనుకున్నప్పుడు, ఆధారపడినప్పుడు, ఆయనకి ఫస్ట్ ప్రయారిటీ మనం ఇచ్చినప్పుడు, దేవుడు తప్పకుండా మన జీవితాల్లో అద్భుత ఆశ్చర్య కార్యాలు చేస్తారు. ఆయన చెప్పి నాకిచ్చారు. నా గర్భసంచి టేరైనప్పుడే అమెరికాలో ఉన్న పాప షారోన్ పెర్లీ వాళ్ళక్కడ చర్చిని నడిపిస్తున్నారు, ఇంగ్లీష్ చర్చిని. తన భర్త ఇమ్మానుయేల్ పాల్. ఆ పాప పుట్టినప్పుడు గర్భసంచి కుట్లేస్తూ ఉంటే, "ఈ కుట్లు నాకు అడ్డమా?" అని నాకు స్వరం వినపడుతున్న థియేటర్‌లో. నాకు అర్థం కాలేదు. చాలా బ్లడ్ పోయింది. కోమాలోకి వెళ్ళిపోయాను. అనస్థీషియా ఇవ్వకుండా కుట్లేస్తున్నారు. పెద్ద డాక్టర్ గారు చెప్తున్నారు, "కుట్లు కంప్లీట్‌గా మూసేసేయి గర్భసంచిని. 6 పుట్టారు ఇంక అక్కర్లేదు" అన్నారు.
చిన్న డాక్టర్ గారు వద్దమ్మా, ఆ భర్త గెజిటెడ్ ఆఫీసరు, మన మీద కేసేస్తే జాబులు వెళ్ళిపోతాయి, ఆయన పర్మిషన్ తీసుకోకుండా మనం అలా చేయకూడదు, సరే దగ్గరికేసేయి అంది. వాళ్ళు చాలా దగ్గరికేసేసారు. నువ్వు మూసినట్టే, కానీ అక్కడ ఒక స్వరం నాకు వినబడుతుంది, ఈ కుట్లు నాకు అడ్డమా అని. థర్డ్ డే నన్ను రూమ్‌లో ఏసిన తర్వాత 2 బాటిల్స్ బ్లడ్ ఎక్కిచ్చిన తర్వాత, కొంచెం ఓపికొచ్చిన తర్వాత మా అమ్మమ్మ గారితో అన్నాను. నాకు థియేటర్ నుండి ఒక స్వరం వినపడుతుంది అమ్మమ్మ. ఇప్పటికి వినబడతానే ఉంది రూమ్‌లో గూడా. ఏంటిది? దీని అర్థం ఏంటి అన్నాను. ఆహా! ఇంతటితో అయిపోలేదు, ఇంకోటుందన్నమాట అని చాలా స్పాంటేనియస్‌గా ఆన్సర్ చెప్పారు. షాకయ్యాను. అప్పుడు నాకు కూడా అర్థమైంది. ఓహో! ప్రభు చెప్తున్నారా? ఈ కుట్లు నాకు అడ్డం లేదు, నేను ఇంకొక బేబీని ఇవ్వాలనుకుంటున్నాను అని ప్రభు చెప్తున్నారని అర్థమైపోయింది. అలా దేవుడు చెప్పి ఆ బేబీనిచ్చి, మరి గర్భసంచి తెగిపోయిన హెవీ బేబీని నార్మల్ డెలివరీనిచ్చి, ఇది నాన్న అమెరికా దేశంలో ఉన్న పాపను, ఇక్కడున్న అక్కడ బ్లెస్సీని, ఇక్కడ జెస్సీని, లండన్‌లో ప్రైజీని, అలాగే ఇండియాలో నా పెద్ద కుమార్తెను, నా రెండో కుమార్తె దివ్య డేవిడ్‌ను, నా పెద్ద కుమార్తె నవ్యాను, అలాగే మేరీ లిల్లీ నా మూడో కుమార్తెను, ప్రభు పమ్మి నా కుమార్‌ని, అలా ఆహ్, ప్రైజీని, బ్లెస్సీని, నైసీని, ఫెయిరీని, సన్నీని, జాలీని, స్మైలీని, ఏడుగురు నిక్‌నేమ్స్ అండి ఇవి. ఈ ఏడుగురిని దేవుడు వాడుకుంటున్నాడు. ఆయన నాతో చెప్పారు. యెషయా 54, నా యవ్వన కాలం జస్ట్ 16 ఇయర్స్ నా ఏజ్. నీ పిల్లలందరూ యెహోవా చేత ఉపదేశం పొందుతారు అని చెప్పేవారు. యెషయా గ్రంథం 54వ అధ్యాయం వచ్చేది. బైలు మొత్తం ఇటు తిప్పి, అటు తిప్పి, అటు తిప్పి మళ్ళా తెరిస్తే అది వచ్చేది. అలా ఎన్ని సార్లు, ఒక 100 సార్లు వచ్చుంటది. ఆ చాప్టర్ మొత్తం నా కంఠత బై హార్ట్ అయిపోయింది నా యవ్వన కాలం. ప్రభు చెప్పారు, యెషయా 54 నీ జీవిత కాలం అంతటికి నీకు, నీ పిల్లలకు వాగ్దానాలు అన్నారు. అక్షరాల 54th ఐజియా చాప్టర్‌ని దేవుడు నా జీవితంలో నెరవేర్చారు. రోమా 8:28 నా జీవితంలో నెరవేర్చారు. ఆయన సంకల్పం చొప్పున నేను పిలువబడ్డాను కనుక సమస్తమును సమకూర్చి జరిగిస్తూ వస్తున్నారు. ఏ దినము కూడా నేటి వరకు పరిచర్యకు ఆటంకం లేదు. అలాగే ఇర్మియా మొదటి అధ్యాయం 4 వచనం నుండి 10 వచనం వరకు అక్షరాల దేవుడు నా జీవితంలో నెరవేర్చారు. భూది గంతముల వరకు దేశములకు, నేషన్స్‌కి నేను ప్రాఫిటర్స్‌గా ఉంచుతానన్నారు, ఉంచారు. లాస్ట్ 19లో నేను ఆస్ట్రేలియా వెళ్ళాను. ఇంకా అదే లాస్ట్, అక్కడంతా మిగతాదంతా సముద్రం నీరే. ఇంకా భూమి లేదు అక్కడికి. అక్కడ భూది గంతముల వరకు నిన్ను నా సాక్షిగా నిలబెడతానని ప్రభు ఇచ్చిన వాగ్దానం నెరవేర్చారు 19లో. 2019లో నా చిన్నతనంలో ప్రభు ఇచ్చిన వాగ్దానాలన్నీ 2019 వరకు కంప్లీట్‌గా నెరవేర్చబడ్డాయి. 19కి 19లో చిన్ననాటి నుండి ఇచ్చిన వాగ్దానాలన్నీ 2019లో కంప్లీట్‌గా ఫుల్‌ఫిల్ అయిపోయాయి. ఏ ఒక్కటి మిగల్లేదండి. అన్నీ నెరవేర్చారు ప్రభు. బోధి గంతముల వరకు నా సాక్షిగా నేను నిలుపుతానన్నారు. నిలిపారు. ఆస్ట్రేలియాకెళ్ళినప్పుడు అక్కడ నాకు లేడీ పాల్ అని పేరు పెట్టారు. మార్నింగ్ ఒక సెక్షన్‌లో, ఒక ఒక స్టేట్‌లో, ఈవినింగ్ ఒక స్టేట్‌లో దేవుని వాక్యాన్ని బోధించారు. ఫ్లైట్‌లో వెళ్ళిపోయి అక్కడ వాక్యం తీసుకొని ఆ సెక్షన్ కాగానే మళ్ళా ఫ్లైట్ ఎక్కి, మళ్ళీ ఈ స్టేట్‌కొచ్చి ఇక్కడ ఈవినింగు ఇక్కడ అటెండ్ అయ్యాను. అలా 1 మంత్ నాన్ గ్యాప్‌తో ప్రీచింగ్ చేసినప్పుడు సిడ్నీలో ఉన్న తెలుగువారు లేడీ పాల్ అనే టైటిల్ నాకిచ్చారు. అలా ఇండియాలో దేవుడు నాకు 7 అవార్డ్స్‌నిచ్చారు. ఉత్తమ మహిళా రత్న, ఉత్తమ మహిళా శిరోమణి, ఉత్తమ సేవారత్న, బెస్ట్ మదర్ అవార్డు, బెస్ట్ కపుల్ అవార్డ్స్, సేవారత్న అవార్డ్స్, ఉత్తమ మహిళా రత్న అవార్డు, ఉత్తమ ఆహ్, శిరోమణి అవార్డు. ఇలా హిందూస్ కూడా నా సోషల్ వర్క్‌ని చూసి నంది అవార్డ్స్ ఇచ్చారు. అమెరికా దేశంలో లేడీ పాల్ అనే అవార్డు, 8థ్ అవార్డును దేవుడిచ్చాడు. ఇయన్నీ నా గొప్పతనాన్ని చెప్పట్లేదు. యానా సిస్టర్ చెప్పారమ్మా, వాక్యంతో పాటు మీ అనుభవాలు కూడా పంచుకోండి అన్నారని చెప్తున్నాను. లేకపోతే నేనెక్కడ ఈ విషయాలన్నీ చెప్పనండి. వాక్యం చెప్పమంటే వాక్యమే చెప్తాను. సాక్ష్యం చెప్పమంటే సాక్ష్యమే చెప్తాను. కానీ 2 కలిపి మీరు పంచుకోండమ్మా అని చెప్పారు. అందుకని ఇవన్నీ చెప్పవలసి వస్తుంది. చెప్తున్నాను మీ అందరి ఎంకరేజ్‌మెంట్ కొరకు. ఎందుకంటే జాయిన్ అయిన వారందరూ కూడా పాస్టర్ అమ్మలే గనక
చెప్తున్నాను. ఆశ్రమల పని గొప్పదండి. అంత ఈజీ జాబ్ అది కాదు. భర్తని సాటిస్ఫై చేయాలి. పిల్లల్ని సాటిస్ఫై చేయాలి. సంఘాన్ని సాటిస్ఫై చేయాలి. సమాజమును సాటిస్ఫై చేయాలి. మెనీ రోల్స్, మెనీ రోల్స్ ప్లే చేయాలి పాస్టర్ అమ్మ. చాలా గ్రేట్ టాస్క్. చాలా పెయిన్‌ఫుల్ జాబ్. కన్నీటి లోయ గుండా వెళ్ళాను. ఆనంద లోయ గుండా వెళ్ళాను. బాకా లోయ గుండా వెళ్ళాను. భయంకరమైన యాక్సిడెంట్స్‌కి గురయ్యాము. భయంకరమైన కార్ యాక్సిడెంట్స్, మేజర్ కార్ యాక్సిడెంట్స్, స్కూటర్ యాక్సిడెంట్స్, భయంకరమైన చేతబడులు. ఎన్ని శ్రమలు ఒక వ్యక్తి ఈ లోకంలో అనుభవిస్తారో అన్నీ అనుభవించేశారు. కనుక అగ్ని లాంటి మహాశ్రమలు 1 పేతురు గ్రంథం 4:12 అక్షరాల నా జీవితంలో నెరవేరు. అయినా ఏ దినము కూడా కుడికి కానీ ఎడమకు కానీ తొలగలేదు. నా భక్తి జీవితంలో వీసమంత విశ్వాసాన్ని కోల్పోలేదు. అది నేను 100% చెప్పగలను. నన్ను చూచి ఆశ్చర్యపడ్డారు. ఎలా భక్తి చేయగలుగుతున్నావమ్మా ఈ శ్రమల్లో? ఎలా ప్రీచింగ్ చేస్తున్నావమ్మా? అసలు ప్రీచింగ్ ఎలా వస్తుందమ్మా మీకు? ఇన్ని శ్రమలు కడుపులో ఇంత దుఃఖం, ఇంత బాధ పెట్టుకొని, ఇన్ని గాయాలు పెట్టుకొని ఎలా మీరు బోధించగలుగుతున్నారమ్మా? అని నా చుట్టూ ఉన్నవారు, నన్ను చూచిన వారు ఆశ్చర్యపోయిన వారు కోకొల్లలు. కానీ ఒక్కసారి ఆల్టర్ ఎక్కితే నేను పడిన బాధ, దుఃఖం, వేదన అన్ని దేవుడు మర్చిపెట్టేట్టు చేస్తాడు. అక్కడ ప్రజలకి ఏది కావాలో ఆయన ఇచ్చారు కదా నాకు వాగ్దానం. నీ నోట నా మాటలు ఉంచి ఉన్నాను. నువ్వు బాలుడని అనవద్దు. ఆ సమయానికి నేనే అందిస్తాను అన్నట్లుగా ప్రభు ఇచ్చిన ప్రవచన ప్రకారంగా అలా వాడుకుంటూ వస్తున్నారు. అందరికీ నా అలాగే ఉండకపోవచ్చు. అందరిని దేవుడు నా అలాగే వాడుకోకపోవచ్చు. కానీ ఒక్కటి నేను చెప్పగలను. ప్రభువుని గట్టిగా పట్టుకోండి. భర్త వైపు చూడొద్దు. బిడల వైపు చూడొద్దు. సంఘం వైపు చూడొద్దు. సమాజం వైపు చూడొద్దు. మీ పైన వస్తున్న నిందల వైపు చూడొద్దు. మిమ్మల్ని అణిచిపెట్టే వారి వైపు చూడొద్దు. మిమ్మల్ని కించపరిచే వారి వైపు చూడొద్దు. దేవుని వైపు మాత్రమే చుట్టూ నేర్చుకోండి. అప్పుడు మిమ్మల్ని ఓడించే వారు ఎవ్వరు ఉండరు. పేతురు యేసయ్య వైపు చూస్తూ నడిచినంతసేపు సముద్రంలో చాలా చక్కగా నడిచాడు. ఎప్పుడైతే క్రిందకి చూశాడో, గాలిని చూశాడో, మునిగిపోసాగాడో, కిందకు చూచాడో, సముద్రాన్ని చూచాడో భయపడ్డాడు. భయపడి మునిగిపోసాగాడు. సముద్రము లోకమునకు గుర్తు. యెషయా 57:20 భక్తిహీనులు సముద్రము వంటివారు. ప్రకటన 17:15 జలములు జనమునకు సూచన. సముద్రము లోకమునకు సూచన. పేతురు లోకం వైపు చూచాడు, మునిగిపోసాగాడు. ఏసయ్య వైపు చూచినంత సేపు చక్కగా నడిచాడు. సముద్రం మీదే నడిచాడు అప్పటి వరకు. ఏసయ్యని చూస్తూ నడిచాడు. క్రిందకు చూశాడు, మునిగిపోసాడు. ఆ యొక్క వర్స్ మనకేం నేర్పిస్తుందంటే, దేవుని వైపు మనం చూస్తే మనం పడిపోం. లోకంలో ఎవరి వైపు చూసినా మనం పడిపోం. వాళ్ళు పడిపోతే మనం పడిపోం. లోకం, సముద్రం లోకానికి గుర్తు. లోకం వైపు, లోకుల వైపు మనం చూడకూడదు. ఒకసారి నా రెండో కుమార్తె వివాహం అయిపోయింది, దివ్య డేవిడ్. కరెక్ట్ 1 మంత్కి నాకు తెలీదు పెరాలసిస్ వచ్చేసింది నాకు. అల్లుడు గారు కుమార్తె ఇంట్లోనే ఉన్నారు. మార్నింగ్ లేచి నేను వాష్ బేసిన్ దగ్గర మొహం కడుక్కుంటున్నాను పేస్ట్ వేసుకొని. ఉమ్మి ఊస్తుంటే ఎక్కడో పోయి పడుతుంది. ఏంటి నేను ఇక్కడ వస్తే ఎక్కడో పోయి పడుతుందని అద్దంలో చూస్తున్నాను. మిర్రర్ ఉంది వాష్ బేసిన్ ఎదురుగాని. నా ఈ లిప్స్ ఇక్కడ ఉన్నాయి. షాక్ అయ్యాను. ఏంటి నా మూతి వంకరపోయి ఇక్కడికి వచ్చింది ఏంటి, ఎందుకు వచ్చింది అనుకున్నాను. 7 o'clock అందరు నిద్రపోతున్నారు. కడుక్కున్నాను. నీళ్ళు వేసుకొని పుక్కిలించి మా ఇంటికి వాకబుల్ డిస్టెన్స్ మా ఫ్యామిలీ డాక్టర్, వారికి నర్సింగ్ హోమ్ ఉంది. వెళ్ళిపోయాను. డాక్టర్ గారు నాకు ఇది జరిగింది అంటే, అమ్మా పెరాలసిస్ వచ్చిందమ్మా అన్నారు. అసలు అది అలా పోయిందంటే పెరాలసిస్ అని కూడా నాకు తెలీదు. ఎందుకోనండి ఇది ఇక్కడికి వెళ్ళిపోయింది అని అడుగుతున్నాను. పెరాలసిస్ వచ్చిందమ్మా, ఈ మందులు వాడని చెప్పారు. మెల్లకుండా రాయించుకొని ఇంటికి వచ్చేసాను. అప్పుడు అందరు లేచారు.
అందరూ చెప్పాను. టెన్షన్ పడ్డారు మా వారు, పిల్లలు. మా సంఘస్థులొచ్చారు. అమ్మ పావురపు రక్తం రాయాలి, మసాజ్ చేయాలి. అప్పటికని తగ్గదమ్మా, ఇంగ్లీష్ మందులకి తగ్గదన్నారు. డాక్టర్ గారు అస్సలు ఫ్యాన్ గాలి తగలొద్దు, ఉప్పు తగలొద్దు, చప్పుడన్నం తినాలి, నూనె లేకుండా తాలింపు లేని కూరలు తినాలి, ఉప్పు లేకుండా తినాలి, చప్పుడన్నం తినాలి, అసలు గాలి తగలొద్దు, 1 మంత్ బయటికి రావద్దన్నారు. నేను అంటే అందరి జీవితాలు ఎలా ఉంటుందో నాకు తెలీదు గానీ, నేనైతే చాలా దేవుని విషయంలో చాలా రోషం మొండిదాన్నండి. ప్రభు పని తర్వాత ఏదైనా నా జీవితంలో. అయితే నేను ఫ్రైడే ఫాస్టింగ్ ప్రేయర్ నడిపించారు. ఆయన 1 మంత్ వరకు బయటికి రావద్దన్నారు. తలకి స్కార్ఫ్ కట్టుకొని, ఈ మూతి ఇక్కడుంది కదా కనబడకుండా కట్టుకొని చర్చికి వెళ్ళిపోయి వాక్యం చెప్పి వచ్చేదాన్ని. 1 మంత్. నవ్వేవాళ్ళు నవ్వేవాళ్ళు, బాధపడేవాళ్ళు బాధపడేవాళ్ళు. కానీ నాకు వాళ్ళు నవ్వుతున్నారని బాధపడేదాన్ని కాదు. వీళ్ళు సింపతి చూపిస్తున్నారని సంతోషించేదాన్ని కాదు. నా పనేంటి? దేవుడు నాకిచ్చిన పని నేను చేయాలి. ఎవరు నవ్వితే ఏంటి? ఎవరు హేళన చేస్తే నాకేంటి? ఆయన పని నేను చేయాలి. అంతే. అదే నా మోటివ్. అలా స్కార్ఫ్ కట్టుకొని వెళ్ళిపోయి 1 మంతు నేను వాక్యం చెప్పాను. కొంచెం నా మీద ద్వేషం, అసూయున్నోళ్ళు నవ్వారు, హేళన చేశారు. అయిపోయింది. 1 మంత్ అయింది. కొంచెం కొంచెం నేను ఇంకా ఆయుర్వేదిక్ వాడితే తగ్గుతుందని చెప్పారు. కేవలం ఆయుర్వేదిక్ ఆయిలే మసాజ్ చేయమన్నారు. తలకి ఆయుర్వేదిక్ ఆయిల్ రాసుకోమన్నారు. ఈ రెండే. ఉట్టి ఆయిల్ ఇచ్చారు. ఆయిల్‌తో చేసుకుంటా ఉన్నాను. నాకు మరల లాలాగూడలో ఒక పెద్ద ఉమెన్ క్రిస్మస్ జరుగుతుంది. స్పీకర్‌గా పిలిచారు. వెళ్ళాను. అదే టైంలో హైదరాబాద్‌లో జిమ్‌ఖానా గ్రౌండ్స్‌లో దినకరన్ అయ్య గారి మీటింగ్స్ జరుగుతున్నాయి. లక్షలాది మంది వచ్చారు. ఆ క్రూసేడ్‌కి మా వారు కీ రోల్ ప్లే చేస్తున్నారు. ఈయన ట్రాన్స్‌పోర్ట్ ఆఫీసర్ గనక 1000 బస్సులకి పైగా అరేంజ్ చేశారు. క్రూసేడ్‌కి ఆంధ్రప్రదేశ్ అంతటి నుండి రావటానికి. మరి ఇంకా అదర్ యాక్టివిటీస్‌లో ఉన్నారు. చాలా బిజీగా ఉన్నారు. సరే మేము గ్రౌండ్‌కెళ్ళిపోతాను పిల్లల్ని తీసుకొని, మీ మమ్మీని తీసుకొని. నువ్వు అక్కడ స్పీకర్ గదా! 4-6 ముగించుకొని నువ్వు గ్రౌండ్‌కొచ్చేయి అని చెప్పారు. అలాగే ఎళ్ళిపోయాను. తను గ్రౌండ్‌కి పిల్లల్ని తీసుకొనెళ్లారు. నేను అక్కడ వాక్యం చెప్పి నేను గ్రౌండ్‌కొచ్చాను. వచ్చి కూర్చున్నాను. అప్పటికి 7:30 అయింది. పాల్ దినకరన్ గారు నా నేమ్ పిలుస్తున్నారు. ఇక్కడ లిల్లీ ఉంది. ఆమె స్పీకరు, దైవ సేవకురాలు, పాటలు పాడుతది అన్నారు ముందు. లిల్లీ అని ఒక అమ్మాయి ఉంది. లిల్లీ అని ఒక దేవుని బిడ్డ ఉంది. పాటలు పాడుతది. అంటే ఎంతమందున్నారు ఆ లక్షల మందిలో లిల్లీలు. ఎవరు పాడతారో నాకు తెలీదు. నేనెట్లా పరిగెత్తుతానని అలా కూర్చున్నాను. 4 సార్లు పిలిచారు. నాలుగోసారికి ఆమె ప్రీచరు దేవుని సంఘాన్ని నడుపుతుంది అన్నారు. అనగానే మా వారు వెంటనే నీవే లేసెళ్ళు అన్నారు. అప్పుడు ఇంకా కొంతమంది అటెండర్స్ ఉంటారు కదా! స్టేజ్ మీదకెళ్ళటానికి వాళ్ళు వచ్చి నన్ను తీసుకెళ్లారు. లక్షల మంది ముందు పాల్ దినకరన్ గారిని నిలవబెట్టి తల మీద చేయి వేసి, దేవుని పరిచర్యలో ఎన్నో అవమానాలు, నిందలు, హేళనలు పొందుతున్నావు. కానీ నువ్వు గివ్ అప్ చేయట్లేదు. నీ రివార్డ్ చాలా గొప్పగా ఉంది పరలోకంలో. దేవుడు నిన్ను ఇంకా బలంగా వాడుకోబోతున్నాడు. నువ్వు దేవుని మహిమ కొరకే జీవిస్తున్నావు అని లక్షల మంది ముందు తల మీద చేయబెట్టి ప్రార్థన చేసి నా గురించి ప్రవచనం చెప్పి, ఆ తర్వాత వాళ్ళ ఛానల్‌లో ఒక 2, 3 ఏండ్లు ఏసారండి. 3 వీక్స్‌కోసారి, 2 వీక్స్‌కోసారి నన్ను చూపిస్తూ ఆయన పలికిన ప్రవచనం. నేనిక్కడెక్కడో మారుమూల ఒక సంఘంలో నేను వాక్యం చెప్తూ అవమానపరచబడి, హేళన చేయబడుతుంటే, దేవుడు లక్షల మంది ముందు నిలబెట్టి ఘనతనిచ్చాడు. ఆ ఒక్కరోజు కాదు, కొన్ని ఏండ్లు వాళ్ళు వేస్తానే ఉన్నారు. వాళ్ళ ఛానల్‌లో ఆ విషయాన్ని. ఆయన అంటున్నారు, "నన్ను ఘనపరిస్తే నేను మిమ్మల్ని ఘనపరుస్తాను." పాస్టరములుగా మనకి అనేకమైన అసలు అప్రిషియేషన్ ఎక్కడొస్తదంటే ఆహ్, ఆహ్, అప్రెసింగ్ ఎక్కడొస్తదంటే ఇంట్లోనే ప్రారంభం. బయటైతే మనం లెక్క చేయం.
బయట ఎవరైనా అప్రోచ్ చేసినా మనకు బాధ అనిపించదు. అది పెద్ద సమస్య మనకు కాదు. కానీ ఇంట్లోనే వచ్చినప్పుడు అది చాలా భయంకరమైన సమస్య. అది తట్టుకోవటం చాలా కష్టమే. అయినా ప్రభు పాదాల దగ్గరికొచ్చేవాలి. నీ బాధంతా, నీ దుఃఖమంతా ఆయనకి మాత్రమే చెప్పాలి. ఆయన సన్నిధిలోనే ఆయన పాదాలు నీ కన్నీటితో కడగాలి. నీ మంచి ప్రవర్తనను బట్టి, ఓ స్త్రీ నీకేం తెలుసు? నీ భర్త అవిశ్వాసి అయినా, నీ యొక్క మంచి ప్రవర్తనను బట్టి నువ్వు బోధించకుండానే అతన్ని నువ్వు దేవునిలోనికి రాబట్టవచ్చు. నువ్వు చెప్పకుండానే అతని దేవునిలోనికి రాబట్టవచ్చు అని వాక్యం చెప్తుంది. కనుక భర్తలతో వాదించకుండా, గొడవ పెట్టుకోకుండా, నీ ప్రతి బాధ, నీ ప్రతి అప్రెస్మెంట్, నీ డిప్రెషన్ అన్నీ కూడా ప్రభుతో నువ్వు చెప్పుకోగలిగితే హృదయాలను మార్చేవాడు దేవుడు. 75వ కీర్తన 7వ వచనములో ఆయన ఒకరిని తగ్గించును, ఒకరిని హెచ్చించును. నీ నీ డ్యూటీ నువ్వు కరెక్ట్గా చేసుకుంటూ వెళ్ళాలి. నీ భర్త డ్యూటీ నువ్వు కరెక్ట్గా చేయాలి. నీ పిల్లల డ్యూటీ నువ్వు కరెక్ట్గా చేయాలి. నేను ఎలా చేసేదాన్ని అంటే, నా భర్త పిల్లలు వెళ్ళిపోయిన తర్వాతనే ఎక్కడికన్నా విజిటింగ్కి ప్రేయర్కి వెళ్ళేదాన్ని. 11 o'clock, 3 o'clock కల్లా మన ఇంటికి వచ్చేసేదాన్ని. నా పిల్లలు 4కి వచ్చేవాళ్ళు, నా భర్త 5:30కి వచ్చేది. నా భర్తకి పిల్లలకి నా పరిచర్య ఎప్పుడు ఆటంకంగా లేదు. నేను అలా ఆటంకంగా ఉంచుకునేదాన్ని కాదు. సాటర్డే సండేస్ వస్తే అందరం కలిసి వెళ్ళిపోయాం. మధ్య వీక్ డేస్లో వస్తే నేను ఇలా టైంను పెట్టుకునేదాన్ని. వాళ్ళకి చేయాల్సినన్ని చేసే టేబుల్ మీద పెట్టి వెళ్ళిపోయేదాన్ని. ఒకవేళ హాలిడే వస్తే, పిల్లలు భర్త ఇంట్లో ఉంటే అన్ని చీకటితో లేసి అరేంజ్ చేసి పెట్టి వెళ్ళిపోయేదాన్ని. మరలా అక్కడ ముగించుకున్న వెంటనే పరిగెత్తి ఇంటికి వచ్చేదాన్ని. ఎక్కడ టైం వేస్ట్ చేసేదాన్ని కాదు. ఎందుకంటే నాకు కుటుంబం కూడా చాలా ముఖ్యం. ఒకరు దేశమంతటిని ఉద్ధరించి, దేశమంతటిని రక్షించుకొని సొంత కుటుంబాన్ని పోగొట్టుకుంటే ఏంటి ప్రయోజనం? సాక్ష్యం ఇంట్లో ఉండాలి, బయట కాదండి. మన గురించి మన భర్త, మన పిల్లలు సాక్ష్యం ఇవ్వాలి. గుణవతురాలైన స్త్రీ సామెతలు 31లో ఆమె భర్త, ఆమె పిల్లలు ఆమెను పొగుడుతున్నారు. అలాంటి సాక్ష్యం మనం కలిగి ఉండాలి. అంటే భర్తకు అభ్యంతరంగా ఉండకూడదు, బిడ్డలకు అభ్యంతరంగా ఉండకూడదు. మన పరిచర్య వాళ్ళకి కావాల్సినవన్నీ చేసి పెట్టాలి. వాళ్ళకి మనం అందుబాటులో ఉండాలి, ప్రభుకి మనం అందుబాటులో ఉండాలి. అలా 2 బ్యాలెన్స్ చేసుకోవాలి. అప్పుడు ఎలాంటి సమస్యలు రావు. ఒకవేళ సాతాను తెచ్చిపెట్టినా నీ ప్రార్థనతో, నీ భక్తితో అవి ఎగిరిపోతాయి. ఒకవేళ నువ్వు బాధింపబడుతున్నా, మంచి చేసి బాధింపబడుతున్నా, నువ్వు ఆశీర్వదించబడతావు. నువ్వు ధన్యురాలివి, ధన్యుడివి. కనుక మనం తెలివిగా జ్ఞానంతో నడుచుకోవాలి. జ్ఞానం ఇమ్మని ప్రభుని అడగాలి. ప్రభు, నా భర్తతో ఎలా ఉండాలి, నా బిడ్డలతో ఎలా ఉండాలి నాకు నేర్పించు. నేను అడిగేదాన్నండి. నా భర్తతో ఎలా ఉండాలి నాకు నేర్పించు, నా బిడ్డలతో ఎలా ఉండాలి నాకు నేర్పించు, సంఘంతో ఎలా ఉండాలి నాకు నేర్పించు, సమాజంతో ఎలా ఉండాలి నాకు నేర్పించు. నీ పనికి నన్ను పుట్టించానన్నావు, నీ పని నేను చేయడానికి నాకు ఏదో ఆటంకంగా ఉండకూడదు. ఎలా ఆటంకంగా ఉండకుండా నేను మేనేజ్ చేయాలో నాకు నేర్పించు అని ప్రతిదీ 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 ప్రభుని అడిగేదాన్ని. ప్రతి విషయం ప్రభు పైన ఆధారపడేదాన్ని. అలా దేవుడు అన్ని విషయాల్లో ఆయన జ్ఞానం, ఆయన తెలివి ఆయన ఇచ్చి, అటువంటి అవకాశాలను ఇచ్చి, అటువంటి వాళ్ళను వీళ్ళనిచ్చి ఆయన పనిలో నేటికి మరి 56 సంవత్సరాలండి. 56 సంవత్సరాలు ఆయన పనిలో. మొదట లెటర్స్ సేవ స్టార్ట్ చేశారు ప్రభు నా 12 ఏళ్ల వయసులో. ప్రవచనాల సేవను స్టార్ట్ చేశారు. తర్వాత లెటర్స్ సేవను, తర్వాత హీలింగ్ గిఫ్ట్. నా 12 ఏళ్ల వయసు నుండి హీలింగ్ గిఫ్ట్ ఇచ్చారు ప్రభు. 12 ఏళ్లకి నేను ప్రతి శుక్రవారం స్కూల్ మానేసి హీలింగ్ పేరు జరిపేదాన్ని. మా గ్రామంలో అనేక మంది రక్షించబడ్డారు. కమ్మ, కాపురెడ్డి, కోమటి బ్రాహ్మణ 70 మంది రక్షించబడ్డారు నా 12 ఏళ్ల వయసులోనే. వారందరూ ప్రభు నమ్ముకున్నారు. అలా ప్రారంభించిన నా పరిచర్య, నా వివాహమైనా, నా 7 బిడ్డలైనా, నా బిడ్డలకు బిడ్డలైనా, ఇప్పటి వరకు నా పరిచర్య ఆగిపోలేదు. 13 గ్రాండ్ చిల్డ్రన్ ఇచ్చిన దేవుడు నాకు. ఏ రోజు కూడా పరిచర్యకి నా 7 బిడ్డలతో ఆటంకం లేదు,
13 గ్రాండ్ చిల్డ్రన్‌తో ఆటంకం లేదు. అంటే నా గొప్పతనాన్ని చెప్పట్లేదండి. ప్రభువే పిలిచినవాడు నమ్మతగినవాడు. ఆ పిలిచిన వాడికి మనం కూడా నమ్మకస్తులుగా జీవిస్తే తప్పక మన పొగడ్తలకి, మన గర్వానికి, మన అహంకారానికి, మన పేరుకి మనం పోకుండా ఆయన పనినే నేను చేయాలి. ఆయన కొరకు కొంతైన పనిని చేయాలి. కొన్ని ఆత్మలను రక్షించాలి అనే మోటివ్ తప్ప మరొక మోటివ్ మనకుంటే పడిపోతామండి. ఆ మోటివ్‌తో నువ్వు సాగినప్పుడు నీకు వ్యతిరేకంగా ఉన్న వ్యక్తులైనా, శక్తులైనా, ఎన్ని ఆటంకాలైనా దేవుడు తొలగిస్తాడు. నీ ఉద్దేశం మంచిది గనుక, పేరు కొరకు, డబ్బు కొరకు నువ్వు చూడట్లేదు గనుక, నేమ్, ఫేమ్ కొరకు చూడట్లేదు గనుక, ఆయన పని చేయాలనే తపనే నీలో ఉంది గనుక, తప్పక ప్రభు నీకు సహాయం చేస్తాడు. ఆ తపనతో ప్రతి పాస్టర్ గారు సాగగలిగితే, ప్రతి పాస్టర్ గారు ప్రభు పాదాలను తెల్లవారుజామున లేచి పట్టుకొని తన కుటుంబాన్ని యేసయ్య పాదాల దగ్గర పెట్టగలిగితే, మీ భర్త మిమ్మల్ని కోపడ్డా, తిట్టినా, కొట్టినా మీరు భరించగలిగితే దేవుడు హెచ్చించి వాడుకుంటాడు. లేదు, నేను నీతో సమానమే, అలా మాట్లాడటానికి నేను కుదరదు, నేను ఊరుకోను, ప్రభు నన్ను పిలిచాడు, నేను చేసుకోవాల్సింది అని వాదిస్తే మాత్రం సాక్ష్యం దెబ్బతింటదండి. సేవకుడు ముందుకు సాగదు. ప్రభువుకి చెప్పండి, ప్రభా ఇట్లా నా భర్త ఆటంకంగా ఉన్నారు, నా బిడ్డలు ఆటంకంగా ఉన్నారు, నువ్వు నన్ను పిలిచావు, చేయమన్నావు, ఏం చేయాలి చెప్పు. వాళ్ళని మారుస్తావా, నాకు వీలు కలిగిస్తావా, ఏదో ఒకటి చేస్తేనే నేను చేయగలను అని ప్రభు పైన ఏంటి భారం. ఆయన పాదాలు పట్టుకొని గోజాడండి. ఈ ప్రతి పర్వతాన్ని, ప్రతి కొండను ప్రభు చదును భూమిగా మారుస్తాడండి. కనుక మనం ప్రకటించే స్త్రీలముగా ఉండాలి, ప్రవచించే స్త్రీలముగా ఉండాలి. మిరియాం ప్రవచించింది, వర్షిప్ చేసింది, ప్రవచించింది. ప్రవచించిన స్త్రీలు చాలా మంది ఉన్నారండి బైబిల్ గ్రంథంలో. టైం చాలా అయిపోయి ఉంటది, నాకు టైం తెలియట్లేదు. మరి ప్రవచించిన స్త్రీలు మిరియాం ఉంది, దెబోరా ఉంది, అలాగే హుల్దా ఉంది, మరి ఆషేర్ గోత్రికురాలైన 84 సంవత్సరం మందిరంలో ఉన్న అన్నా ఉంది, అబిగయీల్ ఉంది. చాలా మంది స్త్రీలు ఉన్నారు ప్రవచించిన వారు. ఫిలిప్పు కుమార్తెలు ఉన్నారు. వీరందరూ కూడా ప్రవచించారు, పాడారు, దేవుని మహిమపరిచారు. మరి ఒక బ్యాక్ బోన్‌గా వారి దేశాలకు, వారి కుటుంబాలకు, వారి సంఘాలకు నిలబడ్డారు. కనుక మన దేశాన్ని రక్షించుకోవటానికి మనమే లేవాలండి. మనమే నడుం బిగించుకోవాలి. సామెతల గ్రంథం 31 అధ్యాయాన్ని ప్రతి స్త్రీ ధ్యానం చేయగలిగితే, ఆ అకార్డింగ్ ద చాప్టర్ ప్రకారం మనం నడవగలిగితే, సామెతలు 31 10వ వచనం నుండి 31వ వచనం వరకు మనం ప్రాక్టీస్ చేయగలిగితే ఖచ్చితంగా మన దేశాన్ని మనం రక్షించుకోగలుగుతాం. యానా, విమల్ లాంటి వారు ఇంకా లేవాలి. లాస్ట్ ఇయర్ నన్ను శ్రీకాకుళంలో ఒక సిస్టర్ పిలిచారు. ఆవిడ కూడా చాలా ఉజ్జీవంగా ఆ ప్రాంతం అంతటిని స్త్రీలను కదిలిస్తా ఉన్నారు. అలాంటి స్త్రీలు, ఇలాంటి స్త్రీలు అనేక మంది లేవాలి. లేచినప్పుడే మన దేశం నిజంగా దేవుని దేశంగా మార్చగలమండి. మార్చుకోగలుగుతాం మనం. ఆ కెపాసిటీ మనకుంది. అట్టి కృప ఈ యొక్క ప్రకాశించుచున్న దైవ స్త్రీల మినిస్ట్రీస్‌కి, అలాగే ఇంకా కనబడకుండా బయటికి రాకుండా ఎంతమంది స్త్రీలు లేవాలి, స్త్రీలు ప్రభు పనిలో సాగాలి. సేవకులను బలపరుస్తూ పరిచయం జరిగిస్తున్న స్త్రీలందరికీ కూడా ఈ వాక్యం అన్వయిస్తుందని నేను నమ్ముతూ, ముఖ్యంగా యానా, విమల్ గారు భారంతో యవన కాలంలో ప్రభు కాడిని మోస్తున్నారు. వారి చేస్తున్న ఈ పరిచర్యను దేవుడు నానాటికి అంచెలంచెలుగా ఆశీర్వదించి సరిహద్దులను విశాలపరచి, దేవుడు తనకిచ్చిన విజన్ కంప్లీట్ గా దేవుడు త్వరలో నెరవేర్చును గాక. ఆమేన్.